యుఎస్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఏంటంటే హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ అంట భారతదేశాన్ని పాకిస్తాన్ అబ్యూస్ చేస్తూ. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశం గవర్నమెంట్ అనేది మినిమల్ క్రెడిబుల్ స్టెప్స్ తీసుకుంటుంది. ఎవరైతే అఫీషియల్స్ ఇట్లాంటి హ్యూమన్ రైట్ అబ్యూజెస్ ని కమిట్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి చాలా మినిమల్ స్టెప్స్ భారతదేశం తీసుకుంది అని చెప్తున్నారు. అదే విధంగా పాకిస్తాన్ అనేది వెరీ రేర్లీ ఇట్ హాస్ టేకెన్, అంటే అసలు తీసుకోలేదు, తీసుకుంటే ఏదో ఒకటో రెండో అలా తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు. అదే విధంగా మోదీ గవర్నమెంట్ అనేది మైనారిటీస్ సరిగ్గా ట్రీట్ చేయటం లేదు అని చెప్పి కూడా అంటున్నారు. వీళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసుకోకుండా బయట వాళ్ళ మీద ఏదో బూచిలాగా చూపించి మేము తోపురా మాది తోపురా అని చెప్పి మీ దేశంలోది నువ్వు చూసుకోవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దేశంలో హ్యూమన్ రైట్స్ అని ప్రజల్ని అందరినీ కరెక్ట్ గానే ట్రీట్ చేస్తున్నారా? అవి ఎందుకు చూసుకోవు? ఫస్ట్ థింగ్, అసలు మీ దేశంలో తప్పులు ఎత్తుదాం. లెట్ us see. మీ దేశంలో ఇమిగ్రేషన్ డిటెన్షన్ అబ్యూసెస్ నడుస్తున్నాయి. ఇది ఫస్ట్ థింగ్. ఐసీఈ డిటెన్షన్ ఫెసిలిటీస్ దగ్గర 500 సచ్ ఇన్స్టెన్సెస్ జరిగినాయి. మైనర్స్ అయినా ప్రెగ్నెన్సీ ఉమెన్ ని అండ్ అదే విధంగా వాళ్ళని మిస్క్యారేజ్ అయ్యేటట్టు చేయటము, వాళ్ళని ఫిజికల్ అండ్ సెక్సువల్ అబ్యూస్ చేయటము, ఇవన్నీ మీ దేశంలో జరుగుతుంది. ఇదంతా మేము చెప్పింది కూడా కాదు, సెనేటర్ జాన్ ఆఫ్సర్స్ ఆఫీస్ వాళ్ళు మీ దేశం వాళ్ళే చెప్పారు. అండ్ సెకండ్ ది క్రిమినల్ జస్టిస్ అండ్ పోలీస్ వైలెన్స్ గురించి. మీ దేశంలో క్రిమినల్ జస్టిస్ అండ్ పోలీస్ వైలెన్స్ ఎలా ఉందో చూద్దాం. చికాగోలో 2024 లో మీ పోలీసులు 100 రౌండ్స్ ట్రాఫిక్ దగ్గర కాల్చారు, రిజల్టింగ్ 26 year old మెన్ ని చనిపోవటం వల్ల. ట్రాఫిక్ లో 100 రౌండ్స్ కాల్చాడు. ట్రంప్ వచ్చిన తర్వాత యాంటీ ఎల్జీబీటీక్యూ పాలసీస్ అన్నిటిని తీసేశాడు. దీనివల్ల జెండర్ ఎక్స్ప్లోరేషన్ థెరపీని ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ మీ దేశంలో టెక్నాలజీ, డేటా అండ్ సివిల్ లిబర్టీస్ ఎలా ఉన్నాయి? మీ దేశంలో అసలు మీ దేశంలో ఒక కాంప్రహెన్సివ్ ఫెడరల్ డేటా ప్రొటెక్షన్ లానే లేదు. అసలు మీ దేశంలో ఇవన్నీ లేకుండా నువ్వు పక్క దేశాల హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఏం చూస్తున్నావు? మీ దేశంలో హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి? మీరు మిలిటరిజం అండ్ శాంక్షన్ మీరు వాడేది, మీరు ఆపరేషన్ కి బయట దేశాలు మీ దేశాల్లో మీరు వాడేది ఏంటిది? ఆపరేషన్ కి మిలిటరిజము, శాంక్షన్స్, ఇవే కదా మీరు వాడేది ప్రతి దేశాల మీద. శాంక్షన్స్ వేయటం మీకు నచ్చిన దేశం మీద. ఎక్కడెక్కడ ఉన్నాయి మరి హ్యూమన్ రైట్స్? ఆ దేశంలో ప్రజలు ఏమైపోతారు? 21st century స్టార్ట్ అయినప్పటి నుంచి యుఎస్ మిలిటరీ యాక్షన్స్ దగ్గర 85 కంట్రీస్ లో జరిగింది. 21st century స్టార్ట్ అయినప్పటి నుంచి యాజ్ అ రిజల్ట్ 9,29,000 మంది చచ్చిపోయారు యుఎస్ మిలిటరీ యాక్షన్స్ వల్ల. అండ్ యుఎస్ ఒక్కటే యూనిలేటరల్ శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది మోర్ దాన్ ఎనీ అదర్ నేషన్. దీని వల్ల దగ్గర 20 కంట్రీస్ కి ఫుడ్ అండ్ మెడిసిన్ యాక్సెస్ లేకుండా రిస్ట్రిక్ట్ చేసింది యుఎస్. ఇక్కడెక్కడ ఉంది మరి హ్యూమన్ రైట్స్? నీకు లేదా తెలివి? ఇవన్నీ రిపోర్ట్స్ లో రావా? సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీ అండ్ డొమెస్టిక్ ఆపరేషన్, ఇది కూడా యుఎస్ వల్లే. యుఎస్ వాళ్ళు ఒక సింగిల్ నైట్ లో 5,80,000 మంది 5,80,000 యుఎస్ పీపుల్ హోమ్లెస్నెస్ ఎక్స్పీరియన్స్ చేశారు ఆన్ ఏ సింగిల్ నైట్. ఇదంతా జరిగింది కూడా. అండ్ ఇందులో 40% మెంబర్స్ వితౌట్ షెల్టర్, కనీసం షెల్టర్ కూడా లేదు రోడ్డు మీద కూడా. కాలిఫోర్నియాలోనే కేవలం 1,78,000 మందికి హోమ్లెస్నెస్ ఉన్నారు. రేసిస్ట్ డిస్పారిటీ మీ కంట్రీలో, అది పోలీసింగ్ లో, ఎడ్యుకేషన్ లో కూడా. బ్లాక్ డ్రైవర్స్ ఉంటారు కదా, వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ అర్ధాంతరంగా ఆపేస్తారు, సర్చ్ చేస్తారు, అవసరమైతే జైల్లోకి తోసేస్తారు వెన్ కంపేర్ టు వైట్ డ్రైవర్స్. రేసిజం ఇక్కడెక్కడ ఉంది మరి హ్యూమన్ రైట్స్? మీ కంట్రీలో లేదు కదా. పోలీస్ వెహికల్స్ 20 times మోర్ మీరు బ్లాక్స్ ఉండే ఏరియాలో, హిస్పానిక్స్ ఉండే ఏరియాలో, వెల్దియర్ ఏరియాస్ లో పోలిస్తే అక్కడ ఉంచుతారు. ఇక్కడ మరి రాదా రేసిజం మీకు? ఇక్కడ మరి ఉండదా హ్యూమన్ రైట్స్ మీకు? వాళ్ళని తక్కువగా చూడటం అనేది. తుల్సా రేస్ మెసాకర్ సర్వైవర్స్ 2 ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళకి రెపరేటరీ జస్టిస్ అనేది మీ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఇక్కడ రాదా హ్యూమన్ రైట్స్? మీ దేశంలో మీరు చక్కబెట్టుకోరు. పాస్ట్ నుంచి చూడండి, మీ దేశంలోనే రేసిజం, మీ దేశంలోనే హ్యూమన్ రైట్స్ లేకపోవటం. మా దేశంలో కరెక్ట్ గానే ఉంది, అంతా కరెక్ట్ గానే ఉంది. మీ సోరోస్, మీ యదవులు వచ్చి చేయటం వల్ల ఏమన్నా పాడో కానీ మా వాళ్ళు చక్కదిద్దుతా ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి చక్కదిద్దుతానే ఉన్నారు దేశాన్ని. మీరు చక్కగా చూసుకొని తర్వాత మమ్మల్ని అనండి.